నాకు తెలుసు. ఈ రీల్ తెలుగు అరమ్మాస్ టీమ్ చూస్తున్నారని. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు కరెక్ట్ చేసుకుంటే మీకు మార్కెటింగ్ కూడా అవసరం లేదు. పూర్ణం ఒక ముక్క తిన్నాక ఓ రేంజ్‌లో వేసుకోవాలని ఫిక్స్ అయ్యా. కానీ ఒక్క విషయంలో మాత్రం కామ్ అయ్యా. అదేంటో లాస్ట్‌లో చెప్తా. పూర్ణం పాచిపోయింది పెట్టారు. నేను ఒక్కడినే కాదు ఆ రోజు అక్కడ ఉన్న కస్టమర్స్ ఈ విషయం మీద గొడవ కూడా చేశారు. ఇక శకినం వన్ ఆఫ్ ద వర్స్ట్. కొంచెం ఏజ్డ్ వాళ్ళు తింటే పళ్ళు ఊడటం గ్యారంటీ. టమాటా రైస్ పెట్టి దాన్ని చిట్టుముత్యాల పులావ్ అన్నారు. బాస్మతి రైస్ పెట్టి దాన్ని బగారా రైస్ అన్నారు. ఇక వడైతే వర్స్ట్. పిండితే లీటర్ ఆయిల్ వచ్చింది. ఏ బ్యాచ్ కి ఆ బ్యాచ్ ఒక వాయి వేసుకుంటే ఫ్రెష్ గా బాగుండేది. చేపల ఫ్రై 100% ఫ్రెష్ కాదు. పక్కా స్టాక్ ని అన్లిమిటెడ్ కాంబో నేమ్ తో మీ కస్టమర్స్ ని మీరే మోసం చేస్తున్నారు. కాదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎగ్ రొయ్యలు ఇగురు అంటే సగం ఎగ్గు దాని కింద రొయ్యల కర్రీ పెట్టడమా? ఎందుకండి సగం ఎగ్గు ఇవ్వడం? ఇవ్వకుండా ఉన్నా బాగుండేది కదా. ఆ పూరి ఎప్పటిది? మార్నింగ్ దేనా? పోనీ నాన్ వెజ్ కర్రీస్ అయినా బాగున్నాయంటే ఒక్కటంటే ఒక్కడికి కూడా బాలేదు. ఇంత ఫుడ్ వదిలేసామంటే మీరే అర్థం చేసుకోండి. మీ ప్రతి రీల్లో ఫుడ్ గురించి మీ కస్టమర్స్ ఎన్ని నెగిటివ్ కమెంట్స్ పెట్టినా ప్రతి దానికి రిప్లై ఇస్తున్నారు చూసారా? ఆ ఒక్క విషయంలో నచ్చారు. ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు ఫిక్స్ చేసుకుంటారు అని. టోటల్గా మాకు 1309 రూపీస్ అయింది. ఏసీ వర్క్ అవడం లేదు, గాలి కూడా ఆడదు. మీరు ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేయండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం ఫాలో అవ్వండి. నేను మీ బకాసురా.